శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. సో ఇప్పుడు మా అమ్మగారు ఆవిడ శ్రీరంగనాథ్ని ఎలా చూశారు, ఆవిడ ఎలా తరించారు, ఆవిడ మాటల్లో విందాం. ఈరోజు చాలా మంచి దర్శనాలు చేశాము. శ్రీరంగనాథుని మళ్ళీ చూసి తరించాము. లక్ష్మీదేవిని కూడా చూసాము. చూసి ఆ దర్శనాలు కూడా చేశాము. చాలా మంచి దర్శనాలు చేశాము ఈరోజు. కాకపోతే దేవుడు కృప ఉండాలి దేనికైనా. ఆ కృప అనేది మాపై ఉంది, ఆ శ్రీరంగనాథుంది. మరి మా అబ్బాయి ఈ నామాలు పెట్టుకునేవాడు. పెట్టుకుంటే నాకు కూడా ఏం చేయడు, ఈ నామాలు ఇలా పెట్టుకుంటున్నాడు ఎందుకు వద్దని మా ఇద్దరి మధ్య డిస్కషన్ కూడా అయ్యింది. మన మామూలు ఉంది కదా, మన బ్రాహ్మణ్స్ కాదు కదా, ఎందుకు ఆ నామాలు పెట్టుకుంటున్నావు అలాగా, చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, నీకు కూడా పెళ్ళి అయ్యా అబ్బాయి కదా, పెళ్ళి అవబోయే అబ్బాయి కదా, ఎవరైనా చూస్తే ఏంటి ఈ అబ్బాయి ఇలాగా అని అనుకుంటారు కదా, వద్దు అని మా ఇద్దరు చాలా రోజులు డిస్కషన్ అయింది. కానీ ఆ నామాల విలువ ఈరోజు నాకు తెలిసింది. ఈరోజు ఆ నామాలు చూసి ఆ నామాలు పెట్టుకుని ఏ గుడికి వెళ్తే ఆ ఊళ్ళో మాకు చాలా గౌరవంగా, చాలా దీనిగా, అంటే ఇలాంటి అబ్బాయితో వచ్చారు వీళ్ళు ఎంత అదృష్టవంతులు అని మమ్మల్ని అందరూ వెళ్ళగానే చూసేవారు. ఎవరికి దక్కని అవకాశాలన్నీ మాకు దక్కుతుండేది. అప్పుడు అనుకున్నాను నేను, తండ్రి నామాలకి నేను ఇలాగ అన్నాను, ఈరోజు ఈ నామాల వల్ల మేము ఇంత గౌరవాన్ని పొందామా. అదే లక్ష్మీదేవి గుడికి వెళ్ళాము. అక్కడ చాలా రిచ్ పీపుల్, ఇద్దరు భార్య భర్త వచ్చారు. మేము కూడా వెళ్తే మాకు చాలా గౌరవించి మాకు వీరువలోంచి ఒక కుంకుమ పొట్లం ప్రసాదంగా మాకు ఇచ్చారు. అంటే అక్కడ డబ్బుతో కాదు, ఆ నామాన్ని చూసి ఇచ్చారు. అంటే ఆ నామానికి ఎంత విలువ ఉంది, ఏ డబ్బుతోటి మనం కొనలేము అలాంటిది మనం. అంటే నాకు ఇప్పుడు అర్థమైంది, ఎవరు ఏమనుకున్నా మనం మాత్రం మన భగవంతుడు మనకంట జాగ్రత్తగా మనం ఆ సహాయం చేస్తే మన దేవుడు ఎప్పుడు మనకి ఇచ్చేస్తాడు. అదేమి శ్రీరంగనాథని అద్భుతాలు కొన్ని చూశాను నేను. అది ఎవరు అనుభవంలో వాళ్ళు చూస్తే చాలా బాగుంటుంది. ఒకరు చెప్పడం కాదు, మనం చూస్తే. అంటే నేను చెప్పడం వల్ల కూడా మీకు ఒక ఐడియా వస్తుంది, ఆహా ఇలా ఉంటుందా దేవుడు, శ్రీరంగనాథుని మహిమ ఇలా ఉంటుందా అని మీకు కూడా ఒక అద్భుతం అనిపిస్తుంది. ఎందుకంటే మనము తిరుపతి అది నేను ఆ స్వామిని తక్కువ కాదు, ఆయన వల్లే నాకు ఈ శ్రీరంగనాథుని భాగ్యం కూడా కలిగింది. కానీ మనము అక్కడ విదేశీయుల్ని చూడము ఇంతగా. ఇక్కడ ఈ శ్రీరంగంలో విదేశీయుల్ని చాలామంది వస్తారు ఇక్కడికి. ఇక్కడ చాలామంది విదేశీయుల్ని నేను చూశాను. అంటే మనం రావడము గొప్పే, మనకు ఆ దేవుడు దర్శనం ఇవ్వడం అనేది చాలా గొప్పే. కానీ వాళ్ళు ఆ ఇంగ్లీష్ వాళ్ళు మనలాగే పంచులు కట్టుకొని, ఆడవాళ్ళేమో చున్నీలు కొనుక్కొని అవి వేసుకొని ఇక్కడికి వచ్చి ఆ శ్రీరంగనాథుని వైభవాన్ని చూసి వాళ్ళు తరిస్తున్నారంటే మనం ఎంత అదృష్టవంతులము. ఇక్కడే ఉన్నాం కదా, భారతదేశంలోనే ఉన్నాం కదా, మనము చూసి తరిస్తే మనకి ఎంత ముక్తి లభిస్తుంది, మనకి ఎంత మోక్షం వస్తుంది మనకి. ఇక్కడ ప్రతి అణువణువు ఆ శ్రీరంగనాథుడే కొలువై ఉన్నాడు. ఎక్కడ చూసినా ఆ ఉత్సవాలు చూస్తే అవి ఇంకా మనకి రావాలనిపించట్లేదు. ఈ గుళ్ళోనే ఇంకా కొన్ని రోజులు ఉంటామా, ఇది మనం ఎప్పుడో మనం ఇక్కడ ఉన్నాము, ఇదంతా మనకు గుర్తుకొస్తుంది అనిపించేలాగా ఉంది. నేను చెప్పడం కాదు, మీరు కూడా అనుభవంగా తెలుసుకోండి, మీరు కూడా మీ అనుభవాలు కూడా పంచండి, మీరు కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. గోపురం చూస్తుంటే అసలు ఇవి మనుషులు కట్టారా దేవతలు కట్టారా, ఇవి మనుషులు అయితే కట్టలేరు, ఇది దేవతలే కట్టుంటారు అని నా ఫీలింగ్. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సో ఇప్పటి వరకు మా అమ్మ చెప్పారు ఈ నామానికి ఇంపార్టెన్స్. ఈ నామం నా తలపైన ఉంది అంటే దానికి కారణం భగవత్ రామానుజాచార్యుల వారు, మా గురువు గారు. ఆయన దయ వల్లే ఈ నామం నా నుదురు మీద రావడం జరిగింది. సో మా అమ్మగారు ఏం చెప్పారో క్రెడిట్ నాది కాదు, స్వామివారిది, మా గురువు రామానుజాచార్యుల వారిది. వెళ్తున్నప్పుడు ఒక వైష్ణవ మార్గంలో వెళ్తున్నప్పుడు తులసిమాల ధరించడం కానీ, లైక్ తిరుమంత్రం తిరునామం చెప్పించడం కానీ, అలాగే తిరుమణి కాప్ అంటే నామం పెట్టుకోవడం కానీ, అంటే భక్తులకి కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అది తెలిసి ఇంట్లో కూడా భయపడుతూ ఉంటారు. బట్ ఏదేమైనా నేను స్టిక్ అయి ఉన్నాను నా స్వామి పైన. అన్నిదా శరణం నాసి తమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష జనార్దన అని చెప్పినట్టు. సో నేను రంగానే నమ్ముకున్నాను. ఎవరేమన్నా, ఈవెన్ ఇంట్లో ఏమన్నా కూడా చిన్నప్పుడు బాధ అనిపిస్తుంటుంది. కానీ ఒకటే ధైర్యం, మా వెనకాతల మా తిరువడి హనుమంతు ఆంజనేయ స్వామి ఉంటారు,
మా రంగనాథ స్వామి ఉంటారు, మా రామానుజాచార్యులు వారు ఉంటారు, సో మా వైష్ణవ బంధువులు ఉంటారు. సో ఎవరేమన్నా కూడా అదే ధైర్యం మాకు. అంటే బాధ అనిపిస్తుంది, సరే తల్లిదండ్రులు కూడా బాధ అనిపిస్తుంటుంది, కానీ ఒకటే ధైర్యం, స్వామి ఉన్నారు, స్వామి పట్టుకొచ్చారు, అంతా స్వామి చెప్తారు. భగవద్గీతలో కూడా స్వామి చెప్తారు, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే ఉంటారు. అది స్పిరిచువల్గా కావచ్చు, ఈ భౌతికమైన జీవితంలో కావచ్చు. ఇప్పుడు నాకు ఇంత ఆధారం దక్కుతుంది అంటే కారణం కేవలం శ్రీరంగనాథ స్వామి మాత్రమే. అంటే నేను ఏమైనా చదవచ్చు, ఆ చదువు కూడా నారాయణుడే. అక్కడ ఆ కోర్స్ చేస్తున్నాను కాబట్టి నాకు బయట రెస్పెక్ట్ వస్తుంది. చదువు కూడా నారాయణుడే. సో ఇక్కడ నాకు సిచ్యువేషన్ ప్లేస్ కల్పించింది శ్రీమన్నారాయణుడు, మా రంగనాథ స్వామి, మా నంపెరుమాల్ వారు. అంటే ఇంట్లో చెప్పేవాడిని, శ్రీరంగా నిన్న వీడియోలో మా అమ్మ చెప్పుంటారు, వీడు ఎప్పుడు రంగా అంటుంటాను. నేను రంగాన్ని ఇప్పుడు అనట్లేదు. 4 ఏళ్ళు నాకు క్రితం, అంటే 2020లో రామానుజాచార్యుల వారు తెలిసిన తర్వాత నేను రంగా అనడం మొదలుపెట్టా. అప్పుడు నాకు ఎలా ఉండదంటే కోరికలన్నీ బలీగా ఉండేవి. శ్రీరంగం రావాలి, స్వామిని సేవించాలి, ఆల్వారుల్ని సేవించాలి, అలాగే ఆచార్యులను కలవాలి, అలాగే భగవత్ సంబంధం కావాలి, సాంప్రదాయం కావాలి అని తప్పిస్తూ ఉండేవాడిని. అప్పుడు కూడా కొన్ని జరిగేవి, బట్ ఏం జరిగినా మా వెనకాల స్వామి ఉంటారు అనే ధైర్యం. ఇప్పుడు మా అమ్మ మాట్లాడారు. మీరు కూడా చెడు వ్యసనాలు అలాంటివైతే మనం తప్పు పట్టాలి, వాళ్ళని దండించాలి. కానీ వీళ్ళకి భక్తిలో వెళ్ళేటప్పుడు మనం దండించకూడదు. ఎందుకంటే ఇది మన దేశానికి కూడా మంచిదే. ఇది మన సమాజానికి ఒక మంచి పిల్లలు అందించగలుగుతాం మనం. వీళ్ళకి చెడు వ్యసనాలు చేసేటప్పుడు మనం బాధపడాలి. అంతేగాని ఇలాంటి మంచి విషయాలకి మీరు కూడా మీ పిల్లలకి ఎంకరేజ్ చేయండి, మంచి మార్గంలో పెట్టండి. వాళ్ళు ఇలాంటి వేలో వెళ్తున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయండి. వీళ్ళన్నారు వాళ్ళన్నారు అంటారు, ఎన్నో వస్తాయి. కానీ వాటికి తల్లిదండ్రులుగా మీరు కూడా భయపడకండి. మనకి ఇంత చూపించిన తండ్రి మన పిల్లలకు మంచి జీవితాన్ని కూడా ఇస్తాడనే నమ్మకంతో ముందుకు వెళ్ళండి. జై శ్రీమన్నారాయణ. అలాగే ఉంటుంది వీడు సన్యాసం తీసుకుంటాడేమో అని, కానీ చాలా మందిలో ఉండేది అదే, వాళ్ళు ఏ సాంప్రదాయం తీసుకున్నా సన్యాసులు అవుతారేమో అని. కానీ ఎవరు కూడా సన్యాసి దీక్ష తీసుకోమని చెప్పరు. ఎప్పుడైతే ధర్మ అర్థం కామ్య మోక్షం పురుషాదులు ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేసి భగవత్ సాంగత్యం ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు మోక్షం లభిస్తుంది. ఏ వంశంలో అయితే ఎవరైతే మోక్షాన్ని అనుకుంటారో ఆ వంశం ఇటు 7 తరాలు అటు 7 మొత్తం 14 తరిస్తాయి అనమాట. అంత అది ఈజీ ఏం కాదు. అంటే నేను ఒక స్టెప్ ముందు తీసుకున్నా మా ఫ్యామిలీ నుంచి. ఐ హోప్ లాట్ మెనీ హ్యావ్ టు కమ్. అంటే ఈ సాంప్రదాయం చెప్పను, ఏ సాంప్రదాయం తీసుకోండి, పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. అంటే ఈ కలికాలం కదా, కలిమాయ డామినేట్ చేస్తుంది. కలిమాయ డామినేట్ చేస్తుంది. మన ఆచార్యులందరూ ఎందుకు వచ్చారు? కలిమాయని అణిచి భక్తి మార్గాన్ని పెంచడానికి వచ్చారు. అదే తల్లిదండ్రులు కూడా ఇలాంటి మంచి మార్గంలో పిల్లలు వెళ్ళేటప్పుడు మన సమాజం కూడా బాగుపడుతుంది. ఇప్పుడు ఎన్నో చూస్తున్నాం, ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు ఆ మాట వినకపోవడం అనేది ఆ తల్లిదండ్రులు అది బాధ తప్ప ఇంకా ఇలాంటి పిల్లలకు కానీ తల్లిదండ్రులు మనం అదృష్టవంతులము. మనం ఎప్పుడు కూడా ఎవరు ఏమనుకున్నా వీళ్ళు పూజలు చేసుకుంటే పిల్లలు ఊరుకుంటున్నాడు అక్కడ మీరు ఎప్పుడు అనుకోకండి. మీరు ముందుకు వెళ్ళండి, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ సమాజం బాగుంటుంది. సో అలాగే నా ఫ్రెండ్స్ అంటే స్టూడెంట్స్ కూడా చాలామంది, నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తాను, ఆ స్టూడెంట్లు కూడా చాలామంది ఇదే బాధపడుతూ ఉంటారు. అంటే నా అబ్బాయిని కాబట్టి కొంతవరకు నెటివ్ రాగలిగాను పెరుమాళ దయ వల్ల. బట్ చాలామంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఫీమేల్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా చాలా భక్తులు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, బయట డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు కూడా ఆడపిల్లలు. సో వాళ్ళు కూడా ఇలా చేయాలని ఉంటుంది. కాకపోతే తెలుసు కదా మన ఇంట్లో ఏముంటుంది, మనం సినిమాలకి షాపింగ్లకి లైక్ బ్యూటీ పార్లర్కి వెళ్తే మన ఇంట్లో ఎంకరేజ్ చేస్తారు. కానీ మేము భాగవతం చదువుతాం, భారతం చదువుతామంటే అంటే అది కలి డామినేట్ చేస్తుంది. సో ఇవన్నీ పోవాలి అంటే హరినామస్మరణ ఉండాలి. ఏ నామాన్ని తీసుకోండి, ఈ సాంప్రదాయం చెప్పను, ఏ సాంప్రదాయం పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి, కైవల్యాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ.